సో బ్యాండ్ మేళంతో మరో సరికొత్త స్టోరీతో కూడా ముందుకు రాబోతున్నారు హీరో రోషన్. అలాగే శ్రీదేవితో కూడా కొత్తగా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం కాబోతున్నారు. సో ఎలా ఉండబోతుంది ఏంటనేది కోన వెంకట గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఉన్న సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా కొత్త బ్యాక్ డ్రాప్ లో చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే చిన్న స్కూల్ స్టోరీ నుండి కూడా మ్యూజిక్ తో ట్రావెల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో కొత్తగా ఎలిమెంట్స్ ఏమున్నాయి ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసేలా? చూస్తే తెలుస్తుంది. బట్ మీకు టీజర్ ట్రైలర్లో మీకు కొత్తదనం ఇటు కనిపించింది కదా, ఆ కనిపించిన కొత్తదనం త్రూఅవుట్ ఉంటుంది. మీరు ఎక్కడ చూసిన ఒక లొకేషన్ కానీ, ఈ మెయిన్ లీడ్లో ఈ ముగ్గురు నలుగురు తప్ప చూసిన మొహాలు కానీ, చూసిన ప్రాంతాలు కానీ, చూసిన పాయింట్, చూసిన కాన్ఫ్లిక్ట్, ఇలాగా ప్రతిదీ కొత్తగా ఉండేలాగా మేము జాగ్రత్తలు తీసుకున్నాం. అది కొత్తగా ఉంది కాబట్టే నేను దిగడం జరిగింది. లేకపోతే నేను పక్కన చిరంజీవి గారిది నేను ఆ కథ తయారు చేసే పనిలో ఉన్నా. ఈ టైంలో ఆయన అన్నాడు మనం చూస్తున్నప్పుడు ఏమై అన్ని పాటలు నువ్వే కనపడుతున్నావు, మేకింగ్లో, పాటల్లో, సీన్స్లో, అన్నింటిలో. అందుకేనా నువ్వు నా సినిమా ఢిల్లీ చేసావు అన్నాడు. నా సినిమా ఎందుకు కలిసేది ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు ఇందులో ఎక్కువ పెట్టావు నీ దృష్టి అని. చూసినప్పుడు త్రూఅవుట్ వీళ్ళతో ట్రావెల్ చేస్తూనే ఉన్నారు సినిమా మొత్తం కూడా. సో మరి చిరంజీవి గారి సినిమా అప్డేట్ ఏంటి మీ నుండి? ఏప్రిల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అదే బిగ్గెస్ట్ అప్డేట్ ఫర్ మెగా9 న్యూస్కి. మెగా అప్డేట్ చిరంజీవి గారి సినిమా బాబీ దర్శకత్వంలో, తమ్మన్ మ్యూజిక్లో ఏప్రిల్లో షూటింగ్ జరుపుకోబోతుంది. అది కూడా ఇప్పుడు దాకా మీరు ఎప్పుడు చూడని ఒక చిరంజీవిని ఇందులో మీరు చూడబోతున్నారు. మీరు చూడండి, ఇంక చిరంజీవి అలాంటి చిరంజీవి చూడలేదు. సూపర్ అప్డేట్ నిజంగానే. సో చిరంజీవి గారిని కొత్తగా చూస్తారంటేనే ప్రేక్షకులు ముందే రెడీగా ఉంటారు, ఈగర్గా వెయిట్ చేస్తారు. మనశంకర్ వరప్రసాద్తోనే ఆయన మళ్ళీ నిరూపించుకున్నారు. ఒక 400 క్రాస్ మొత్తం గ్రాస్ అయిపోయింది, కలెక్షన్స్ కూడా అలా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాతో కూడా అంతే కొల్లగొడుతున్నారా? అంటే మేము ఒకళ్ళతోటి పోటీ పెట్టుకొని కాదు, కానీ ప్రతి సినిమా ఇప్పుడు మీరు వాల్తేరు వీరయ్య చూస్తే అదొక బెంచ్ మార్క్, అదొక ట్రెండ్ సెట్టర్. అలాగా దానికోసం ప్రయత్నిస్తాం. నెంబర్లు, కలెక్షన్లు, గ్రాసులు, నెట్లు, రికార్డులు ఇవి కాదు ఇంపార్టెంట్. ఒక మంచి సినిమా చేసామన్న సంతృప్తి, ఒక మంచి క్యారెక్టర్ చేశాను, మళ్ళీ కోట్ల మంది ప్రేక్షకుల్ని మళ్ళీ నేను ఎంటర్టైన్ చేశాను తృప్తి ఆయనకి, ఇది మా టీం అందరికీ. మేము దానికోసం పనిచేస్తున్నాం అందరం, నెంబర్లు కాదు. ఇంత న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారు, అలాగే సీనియర్స్తో వర్క్ చేస్తున్నారు. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు సార్? ఎలా అనిపిస్తుంది? ఈ ఎక్స్పీరియన్స్కి ఆ ఎక్స్పీరియన్స్కి చాలా కొత్తదనం అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు అప్కమింగ్ యాక్టర్స్, కానీ చాలా ప్రూవ్ చేసుకున్నారు. సో ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్స్ చిరంజీవి గారితో కూడా మళ్ళీ చేస్తున్నారు. ఈ యొక్క జోనర్ని, జనరేషన్ని అంతా మీరు ట్రావెల్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది వీళ్ళతో? అంటే మీరు పొద్దున్న లేచి యూత్ అంతా సోషల్ మీడియాలో ఉన్నారు. సో నేను కూడా వాళ్ళతో పాటు సోషల్ మీడియాలో ఉంటాను ఎక్కువ. నాకు బయట ఉంటే పరిచయం ఎవరు వీళ్ళు, అందుకని సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయాను నేను కూడా ఎక్కువ. పొద్దున్న లేస్తే నేను అందులో ఇన్స్టాలో ఉంటూ, ఇన్స్టాగ్రామ్లో ఉంటూ, స్నాప్చాట్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు వీటిలో ఉంటూ ఆ ట్రెండ్ ఎలా ఉంది అని తెలుసుకుంటూ వాళ్ళ దగ్గరగా ఉండడానికి నేను ప్రయత్నిస్తూ, సో దట్ కాంటెంపరీ సినిమా మనం తీయగలం అప్పుడే అని నా ఫీలింగ్. సో ఫైనల్గా బ్యాండ్ మేళం గురించి ఏం చెప్తారు? ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చే విధంగానైతే ఉంది. అలాగే మ్యూజిక్ కూడా చాలా హిట్ కాంబోతో దూసుకుపోతుంది. సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో సినిమాని ప్రేక్షకులు ఆదరించాలంటే మీ నుండి ఏం కోరుకుంటారు? ఫైనల్గా ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేమేం కోరుకోవడం కాదు, కానీ మీరేం కోరుకుంటారో, ఒక కొత్త సినిమాకి వెళ్ళాలంటే ఒక సినిమా నుంచి మీరు ఏం ఆశిస్తారో, థియేటర్కి వెళ్ళి చూడాలంటే మేము అందరూ కలిసి ఇంత ఖర్చు పెట్టి ఎందుకు వెళ్ళాలి, ఇలా ఉంటే మేము వెళ్ళొచ్చు అని ఏదైతే మీరు ఒకటి పెట్టుకుంటారో ఎక్స్పెక్టేషన్, అలాగే ఉంటుంది సినిమా. కథలు కూడా చాలా రొటీన్ అయిపోతున్నాయి అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు సార్. కథలు కూడా కొత్తదనం రావాలి, తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు అందరూ కూడా చూడాలని చెప్పి చాలామంది కోరుకుంటూ ఉన్నారు. అలాగే ఇప్పుడున్న దాంట్లో కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఎక్కువైపోయినాయి, అలాగే పైరసీలు కూడా వచ్చేస్తున్నాయి. సో వీటన్నిటి మధ్య ఇలాంటి తెలుగు ఇండస్ట్రీని కాపాడుకోవాలి అనే చాలామందికి ఉంటుంది, సినిమాని ఎంకరేజ్ చేయాలని ఉంటుంది. ఏం చెప్తారు దీని గురించి? 100% ఇప్పుడు ఇలాంటి కొత్త కథలు వస్తేనే
సినిమా మీద ఆడియన్కి గౌరవం పెరుగుతుంది, థియేటర్కి వెళ్ళే ఆడియన్స్ సంఖ్య కూడా పెరుగుతుంది. కొత్త కథలు రావాలి, కొత్త వాళ్ళు రావాలి, కొత్త డైరెక్టర్స్ రావాలి. అప్పుడే కొత్తదనం అంటూ దానికోసం వెళ్తారు ఆడియన్. స్టార్ల కోసం కాదు, స్టార్ సెకండరీ. ఆ కొత్తదనం కోసమే ప్రేక్షకులు థియేటర్కి వెళ్తారు. ఆ కొత్తదనం పూర్తిగా ఇందులో ఉంటుంది. ఈసారి కూడా మీరు కూడా ఈ సినిమా ఎంకరేజ్ హిట్ అవ్వాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము. ఫైనల్గా ప్రేక్షకులకి ఈ టీమ్ ఆల్రెడీ చూసిన టీము, హిట్ టీము, మీరేం చెప్పాలనుకుంటున్నారు సినిమా ద్వారా? మీరు వీళ్ళని, రోషన్ శ్రీదేవిని మీరు చాలా ప్రేమించి సోషల్ మీడియాలో వాడు ఒక పోస్ట్ పెడితే లక్షల్లోకి వెళ్తుంది, కోట్లలోకి వెళ్ళిపోతున్నాయి. సో వాళ్ళకి ఇది ఇంకొక మెట్టు మీరు ఈ విజయం ఇచ్చి ఇంకొక మెట్టు మీరు వాళ్ళని ఎక్కించాలని ఇంకొకసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో బ్యాండ్ మేళం సినిమాతో ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులు ఎంటర్టైన్ అయ్యేలా కూడా ఈ సినిమా ఉండబోతుందని చెప్పి కూడా టీం అంతా కూడా ఆశిస్తుంది. బ్యాండ్ మేళం తప్పకుండా చూడాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు టీం అంతా కూడా కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.